చిలకలూరిపేట పంచాయతీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు చేరింది. వైసీపీ నేత రాజేష్ నాయుడికి సీఎంఓ నుంచి పిలుపు వెళ్లింది. తనకు ఎమ్మెల్యే టికెట్ కోసం స్థానిక ఎమ్మెల్యే మంత్రి విడుదల రజనీకి 6 కోట్ల రూపాయలు ఇచ్చానంటూ రాజేష్ నాయుడు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. విడుదల రజనీని గుంటూరు వెస్ట్ కు ఇన్ఛార్జిని చేసిన జగన్ చిలకలూరిపేటకు రాజేష్ నాయుడును నియమించారు. ఆ సంతోషం 3 నాళ్ల ముచ్చటే అయింది. రాజేష్ ను తొలగించి గుంటూరు మేయర్ మనోహర్ నాయుడుని ఇన్ఛార్జిగా వేశారు. దీంతో రజనీ తనకు అన్యాయం చేశారంటూ రాజేష్ నాయుడు రోడ్డెక్కారు. ఆయనతో జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, ఈ చిలకలూరిపేట టికెట్ స్థానానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అసలు ఈ పంచాయతీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే చిలకలూరుపేట పంచాయతీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరింది. కొద్దిసేపు క్రితమే చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీకి సంబంధించి మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న మల్లెల రాజేష్ నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కొద్దిసేపు క్రితమే భేటీ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే చిలకలూరుపేటకి సంబంధించి మంత్రి రజని గుంటూరు పశ్చిమానికి వెళ్లడంతో చిలకలూరుపేట టికెట్కి సంబంధించి కూడా మల్లెల రాజేష్ నాయుడిని ప్రకటిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కూడా తనకి టికెట్ ఇప్పించినందుకు గాను మంత్రి విడుదల రజని తన వద్ద 6 కోట్ల రూపాయలు తీసుకొని తనని మోసం చేసి అలాగే నియోజకవర్గానికి సంబంధించి వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. తనకు కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే ఓడించి తీరుతానని చెప్పి కూడా ఆయన రోడ్డెక్కి కార్యకర్తలు నేతలు కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి 3 రోజుల క్రితం కూడా ఆయన రజనీపై అలాగే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి తన రజనీకి ఇచ్చిన డబ్బులు ఇప్పించాలంటే ఆయన కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో చిలకలూరుపేటకు సంబంధించి మంత్రి రజనీ ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకుంది. అలాగే ఎవరైతే మున్సిపల్ చైర్మన్ ఇప్పిస్తానని చెప్పి కూడా గోల్డ్ సీన్ అనే వ్యక్తి దగ్గర కూడా డబ్బులు తీసుకుంది, అతన్ని కూడా మోసం చేసిందని చెప్పి ఆయనైతే మల్లెల రాజేష్ నాయుడు అనేకమైన ఆరోపణలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో చిలకలూరుపేటకు సంబంధించి కూడా గుంటూరు మేయర్ కాబట్టి మనోహర్ నాయుడిని నియమిస్తూ అధిష్టానం 3 రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మల్లెల రాజేష్ నాయుడు వరుసగా ఆందోళన చేస్తూ కూడా తన నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పార్టీ పెద్దలు ఎంత బుజ్జగిచ్చినా కానీ రాజేష్ నాయుడు వినకపోకం కూడా ప్రతిరోజు మీడియా సమావేశాలు నిర్వహించి మరి రజనీపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో స్వయంగానే ముఖ్యమంత్రి రంగంలో దిగి మల్లెల రాజేష్ నాయుడు బుజ్జగించే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో కూడా మల్లెల రాజేష్ నాయుడుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయినట్టు తెలుస్తూ ఉంది. నీకు అన్ని విధాలా తాను అండగా ఉంటాను, ఏదైతే నువ్వు మంత్రి రజనీకి ఇచ్చావో దానికి సంబంధించి తాను పూర్తి స్థాయిలో విచారణ చేసి న్యాయం చేస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే వారి మధ్య 1-to-1 మాట్లాడుకున్నారు కాబట్టి ఏం జరిగింది ఏమిటనేది సంబంధించి అయితే కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే కనిపించింది. కానీ మల్లెల రాజేష్ నాయుడు మాత్రం ఖచ్చితంగా రజనీకి సంబంధించి తనని తీవ్ర స్థాయిలో మోసం చేసింది, అన్యాయం చేసింది, తన వద్ద డబ్బులు తీసుకొని మరి తనకి టికెట్ లేకుండా చేసింది, టికెట్ ఇప్పిస్తానని చెప్పి 6 కోట్ల రూపాయలు తీసుకుందని చెప్పి ఆయనైతే తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలకు సంబంధించి మళ్ళీ ఆయన ఈరోజు కూడా మీడియా సమావేశం పెడతానని చెప్పి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆయనకు పిలుపు రావడంతో మీడియా సమావేశాన్ని రద్దు చేసుకుని ముఖ్యమంత్రితో అయితే భేటీ అయినట్టు తెలుస్తూ ఉంది. మరి భేటీ తర్వాత ఆయన రజనీపై తిరిగి ఆరోపణలు కొనసాగిస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి మాట్లాడి ఈ వివాదానికి ఈ రోజుతో చెక్ పెడతారా అనే దానికి సంబంధించి అయితే సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.